హాయ్ అండి, ఐఎమ్ ప్రసన్న. వెల్కమ్ టు ప్రస్సు క్రియేషన్స్. ఈరోజు నేను మీకు వీడియోలో బొబ్బర్లతో ఎలా చాట్ ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఒక కప్ బొబ్బర్లు తీసుకున్నానండి. దాన్ని ఓవర్ నైట్ సోక్ చేశాను. తర్వాత వీటిని మనం కుక్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని గీ వేసుకున్నానండి. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బట్ గీ వేసుకుంటే చాలా చాలా టేస్టీ ఉంటుంది. తర్వాత కొద్దిగా మనం ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను నేను. సో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం. సో ఒకసారి వీటిని మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి ఇది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ రెసిపీ కూడా మనకి ఇది. దీంట్లో విటమిన్స్ ఉంటాయి, అలాగే మినరల్స్ ఉంటాయి. ఎక్కువగా పర్సంటేజ్ మనకి ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. చాలా చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. చాలా త్వరగా అయిపోతుంది. సో తర్వాత నేను వేయించుకున్న వేరుశనగ గుళ్ళను వేసానండి. సో అవి కూడా ఒకసారి మనం కలుపుకుందాం. సో వీటిని కూడా మనం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి మనం కలుపుకుందామండి. కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేశాను. సో ఇందులోనే మనం చాట్ మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి మనం వీటిని అన్నిటిని కలుపుకుందాం. అలాగే తగినంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఒకసారి వీటన్నిటిని మనం కలుపుకున్న తర్వాత కుక్ చేసి పెట్టుకున్న బొబ్బర్లు కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. సో చాలా చాలా త్వరగా అయిపోతుంది. మనకి ఈవినింగ్ స్నాక్స్ కింద వీటిని మనం తీసుకోవచ్చండి. సో ఉడకబెట్టుకున్న బొబ్బర్లను కూడా నేను ఇందులో వేసేసి మనం కలుపుకుందాం. ఒకసారి ఒక 1 minute మనం వీటిని కుక్ చేసుకుందాం. మనకి అయిపోయిందండి, ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం ఏంటంటే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మనకి రెడీ అయిపోయింది. మనకి ఇష్టం ఉంటే మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. నేను లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. అది ఆప్షనల్ అండి. అంటే మనకి కిడ్స్ ఉంటే ఏంటంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కాబట్టి అది కొంచెం ఇష్టంగా తింటారు వాళ్ళు. మనకి డైరెక్ట్గా బొబ్బర్ని ఇలా ఉడకపెట్టి తినే కన్నా సో ఇలా మనకి ఏంటంటే చాట్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు కూడా టేస్టీగా ఉంటుంది, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. కొద్దిగా నేను నిమ్మరసం అనేది యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందామండి. రెడీ అయిపోయింది. హెల్దీ అండ్ వెయిట్ లాస్ బొబ్బర్ల చాట్ రెడీ అయిపోయింది. దీన్ని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో మనకి ఇష్టమైతే దీంట్లో సేవ్ వేసుకోవచ్చండి, అది ఆప్షనల్ అన్నమాట. సో రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.